బుల్లితెర ప్రేక్షకులందరికీ నమస్కారం. మన ఛానల్ కు ప్రత్యేక స్వాగతం. ఈ వీడియోని లైక్ చేసి చూడటం ప్రారంభించండి. ఎందుకంటే రాబోయే ఎపిసోడ్లలో మిమ్మల్ని స్క్రీన్ కు హత్తుకుపోయేలా చేసే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ రాబోతోంది. ఇప్పటి వరకు ఒకరినొకరు అర్థం చేసుకోలేక వైడాకుల వరకు వైలైన చక్రై మహాలక్ష్మిల జీవితం ఊహించని వైదంగా ఒకే ఒక్క పాత పరిచయంతో ఎలా మారైపోయింది. అసలు వైరిద్దరి మధ్య ఉన్న ఆ బలమైన గతం ఏంటై అనే ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు మనం క్లియర్ గా తెలుసుకుందాం. కథ చాలా ఎమోషనల్ గా ఆసక్తికరంగా సాగబోతోంది కాబట్టి ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ జంట ఎప్పటికీ వడైపోకుండా కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే అభిమానులంతా ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కథలోకి వెళితే మహాలక్ష్మి తన మనసులోని మాటను చాలా పంతంగా అమలు చేయాలని ఫిక్స్ అవుతుంది. చక్రి నుంచి శాశ్వతంగా విడిపోవాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ విషయాన్ని ఇంట్లో మాధవికై క్లియర్ గా చెప్పేస్తుంది. అంతటితో ఆగకుండా ఎవరై మాట వినకుండా నేరుగా కోర్టుకై వెళ్లి వైడాకుల కోసం దరఖాస్తు కూడా చేసి వస్తుంది. ఈ విషయం తెలియదనే చక్రై గుండె పదేలైపోతుంది. ఇక నా భార్య నాకు దక్కదు, నా జీవితం పూర్తిగా ముగిసిపోయింది అంటూ తీవ్రమైన ఆవేదనతో కన్నీళ్లతో కూరుకుపోతాడు. అప్పుడు అక్కడే ఉన్న కేశవ చక్రైని చూసి, ఇదంతా నువ్వు మొదట్లో చేసిన పనుల వల్లే కదా, ఇప్పుడు అనవసరంగా కంగారు పడే ఏం లాభం అని అంటాడు. దానికి చక్రై బదిలేస్తూ, లేదు నేను మీ అందరికీ ఒకటే మాట ఇస్తున్నాను. కోర్టు నాకు ఇంకో 6 నెలల సమయం ఇచ్చింది. ఈలోపు ఎలాగైనా సరే నా పవిత్రమైన ప్రేమను నిరూపించుకుని ఆమె మనసు గెలుచుకుంటాను అని ఎంతో నమ్మకంతో చెబుతాడు. అప్పుడు పెద్దన్నయ్య మాధవ కలుగ చేసుకుని, నువ్వు ఆమె మనసు గెలుచుకోవడాన్ని ఎవరు కాదనడం లేదు, కానీ మళ్ళీ ఏవైనా పిచ్చి పనులు చేసే పరిస్థితిని చెడగొట్టక ఆమె మనసు నొప్పించకుండా జాగ్రత్తగా ప్రవర్తించి ఆమెను దక్కించుకో అనే సలహా ఇస్తాడు. మీరిద్దరూ ఆనందంగా ఉంటేనే మా అందరి ప్రయాణం కూడా సాఫీగా సాగుతుంది అని వివరిస్తాడు. అప్పుడే ఇంట్లో అందరికంటే చిన్నవాడైన కన్నా ఎంతో ఎమోషనల్ అవుతూ, అన్నయ్య నువ్వు ఎలాంటి మాటలో చెప్పై వదనను ఆపుతావో నాకు అనవసరం, కానీ వదైనా మాత్రం ఎప్పటికీ ఈ ఇల్లు వదిలై వెళ్ళకూడదు. ఆమె మనసు గెలుచుకునే బాధ్యత నీదే అని పట్టుపడతాడు. తమ్ముడై మాటలకు చక్రై ఎంతో కదిలైపోయి, ఖచ్చితంగా మై వదనను ఇక్కడికై వెళ్ళనివ్వను అనే ధైర్యం చెబుతాడు. ఆ తర్వాత మహాలక్ష్మికై ఏమాత్రం ఇబ్బంది కలగకుండా కథలో మైరకంగా తన అడుగులో ఎలా ముందుకు వెయ్యాలి అనే చక్రై తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకోవైపు కథలో మరో పెద్ద గొడవ మొదలవుతుంది. శైలు తల్లిదండ్రులు ఇద్దరూ తీవ్ర ఆగ్రహంతో చక్రి వాళ్ల ఇంటికి వస్తారు. మీ తమ్ముడు కేశవ మాయమాటలు చెప్పై మా కూతురైన వలలో వేసుకున్నాడు అంటూ ఆ ఇంటి ముందు నానా రచ్చ చేస్తూ ఘర్షణకు దిగుతారు. ఆ సమయంలో అక్కడికై వచ్చిన మహాలక్ష్మి ఆ పరిస్థితిని చూసి ఎంతో ధైర్యంగా ముందుకు నిలబడుతుంది. ఎవరైనా మోసం చేశారో మా మరైదే కేశవ ఎలాంటి చెడు అలవాట్లు లేని చాలా మంచి కుర్రాడు. వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా ఒకరినొకరు ఇష్టపడ్డారు. నిజమే, తల్లిదండ్రులుగా మై పిల్లల మీద మైకు పూర్తి హక్కులు ఉంటాయి, కానీ వాళ్ళకై ఇష్టమైన వ్యక్తిని ఇచ్చే వివాహం చేస్తేనే కదా వాళ్ళు రేపు మై కళ్ళెదుట సంతోషంగా ఉంటారు. అలా కాకుండా మై బలవంతం మీద ఇష్టం లేని పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తే ఆ అమ్మాయి ఏదైనా కఠినమైన నిర్ణయం తీసుకుంటే అప్పుడు పరిస్థితి దారుణంగా తారుమారు అవుతుంది అని హెచ్చరిస్తుంది. అంతేకాకుండా ఈ కుటుంబం గురించి మీకు ఎవరు తప్పుగా చెప్పారో నాకు తెలియదు, కానీ నేను ఈ ఇంటికి కోడలిగా వచ్చినప్పటి నుంచే నన్ను వీళ్ళు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఇక్కడున్న నలుగురు అన్నదమ్ములో నన్ను ఒకరు తల్లిలా, ఒకరు కూతురిలా, మరొకరు ఏకంగా ఇంట్లో దేవతలా గౌరవిస్తారు. నా కన్నవాళ్ల దగ్గర దొరకని ప్రేమ, వాళ్ళు ఇవ్వలేని రక్షణ ఈ కుటుంబంలో నాకు దొరికాయి. నన్ను అనుక్షణం కంటైకై రెప్పలా కాపాడుకుంటున్నారు. ఇంతకంటే గొప్ప నిదర్శనం మైకు ఇంకేం కావాలి అని మహాలక్ష్మి వాళ్లకు దెమ్మ తైరైదే సమాధానం ఇస్తుంది.
ఆమె మాటలకు చైలో తల్లిదండ్రులు సమాధానం చెప్పలేక తమ పంతం వైడకుండా మా అమ్మాయినే మాత్రం ఈ ఇంటికై కోడలిగా పంపే ప్రసక్తే లేదు అని దయచే చెప్పై అక్కడే నుంచి కోపంగా వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్లిన తర్వాత శైలు కూడా తన తల్లిదండ్రులతో వాదనకు దిగుతుంది. మీరు మా ఇంటికి వెళ్లి అనవసరంగా గొడవ పడ్డారు అని నిలదీస్తుంది. అప్పుడు శైలు ఎంతో స్పష్టంగా, వాళ్ళు చాలా మంచివాళ్ళు, కేశవ నన్ను ప్రేమించలేదు, ముందు నేనే అతన్ని ఇష్టపడ్డాను, నేనే అతని వెంటపడ్డాను అని నిజం చెబుతుంది. తను వృత్తిపరంగా మైకానై అయినప్పటికీ మనసు మాత్రం స్వచ్ఛమైనది. అలాంటి అబ్బాయి గత్తగా దొరకడం నిజంగా నా అదృష్టం. అయితే నేను నా కెరీర్ని మధ్యలో వదిలేసి ఇప్పుడే పెళ్లి చేసుకోను. మిమ్మల్ని ఎదిరించే ఉద్దేశం నాకు లేదు. ముందు నా జీవితంలో నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించే సెటిల్ అయిన తర్వాత మాత్రమే నేను పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు నా కేశవ నా కోసం ఖచ్చితంగా ఎదురు చూస్తాడు అని తెగేసి చెబుతుంది. ఆ మాటలు విన్న ఆమె తండ్రి కాస్త శాంతించి, సరే ప్రస్తుతానికి ఊరుకుంటున్నాము, కానీ ఈలోపు ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకుంటే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరిస్తాడు. వెంటనే ఈ విషయాన్ని కేశవ దగ్గరికి వెళ్లి చెప్పడంతో కేశవ కూడా ఆమె ఆలోచనతో ఏకీభవిస్తూ, నువ్వు తీసుకున్న నిర్ణయం 100% సరైనదే. ముందు నువ్వు అనుకున్నదే సాధించవు. అలాగే మా అన్నయ్య చక్రై జీవితం కూడా ఒక దారికి వచ్చాక మనమిద్దరం పెద్దల సమక్షంలోనే పెళ్లి చేసుకుందాం అని చెబుతాడు. వాళ్ళిద్దరూ ఇలా సరైన నిర్ణయానికి రావడంతో శైలు తల్లిదండ్రులు కూడా వారి ప్రేమను అంగీకరిస్తారు. ఇదంతా ఇలా ఉండగా ఛత్రికి ఒక ఊరటనిచ్చే వార్త అందుతుంది. లాయర్ స్వయంగా ఛత్రికి ఫోన్ చేసి, మీరు కోరుకున్నట్లుగానే విడాకులు 6 నెలల పాటు వాయిదా పడ్డాయి. సాధారణంగా కోర్టు భార్యాభర్తలకు ఆలోచించుకోవడానికి ఒక అవకాశం ఇస్తుంది. ఇప్పుడు మీకు 6 నెలల టైం దొరికింది. మీ భార్య మీద మీకున్న అపారమైన ప్రేమను మేము చూసాము కాబట్టి ఈ సమయంలో మీ భార్య మనసు గెలుచుకుని మీ కాపురాన్ని నిలబెట్టుకునే బాధ్యత మీదే అని లాయర్ సలహా ఇస్తుంది. ఆ మాటలు వినగానే చక్రై ఎంతో సంతోషించి, ఇక నా సత్తా ఏంటో చూపిస్తాను, ఖచ్చితంగా నా మహాలక్ష్మి మనసు నేను గెలుచుకుంటాను అని ఆనందంగా ఫైల్ అవుతాడు. వెంటనే ఆ విషయాన్ని అన్నయ్య మాధవకై చెప్పగా మాధవ కూడా సంతోషించే ఈ అవకాశాన్ని వాడుకో అని సలహా ఇస్తాడు. చక్రై కూడా ఈసారి నేను చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తాను అని గట్టిగా మాటిస్తాడు. కథలో అసలైన అద్భుతమైన ఘట్టం ఇక్కడే మొదలవుతుంది. అకస్మాత్తుగా చక్రికి తన చిన్ననాటి ప్రాణ స్నేహితుడు సుభాష్ నుంచి ఫోన్ వస్తుంది. రేపు మీ ఇంటికై వస్తున్నాను అని సుభాష్ చెప్పగా, మా అన్నదమ్ములంతా ఇంటి దగ్గరే ఉన్నాము, నువ్వు ఖచ్చితంగా రా అని చక్రై ఆహ్వానిస్తాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత పాత స్నేహితుడై రాక గురించి తలచుకునే చక్రైకై చిన్ననాటి మధురమైన జ్ఞాపకాలని కళ్ళ ముందు కదులుతాయి. మరుసటి రోజు ఉదయం తెల్లవారగానే చక్రై ఏదో పని మీద కొద్దిసేపు బయటకు వెళ్తాడు. సరిగ్గా అదే సమయానికి సుభాష్ వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు. అప్పటికై ఇంట్లో మహాలక్ష్మి కూడా ఉంటుంది. లోపలికి వచ్చిన సుభాష్ మాధవను చూసి పలకరించి అన్నయ్య ఆశీర్వాదం తీసుకుంటాడు. ఇంతలో మహాలక్ష్మి అక్కడికి వస్తుంది. ఆమెను చూసిన సుభాష్ అన్న ఈమె ఎవరు అని అడగగానే తను మా వదైన అని మాధవ పరిచయం చేస్తారు. వదైన అనగానే చక్రై భార్య అని సుభాష్ అర్థం చేసుకుంటాడు. వెంటనే సుభాష్ తనని తాను పరిచయం చేసుకుంటూ, నేను చక్రి చిన్ననాటి స్నేహితుడిని అని చెబుతాడు. ఆ తర్వాత మహాలక్ష్మితో మాట్లాడుతూ, మై పేరు మహాలక్ష్మి కదా, మనం ఫలానా స్కూల్లో కలిసి చదువుకున్నాము కదా అని అడుగుతాడు. మహాలక్ష్మి కూడా అవును అనగా ఇద్దరు తమ పాత ఊరు స్కూల్ పేర్లో చెప్పుకొని గుర్తుపడతారు. నవ్వు అసలు మారలేదు సుభాష్ అని మహాలక్ష్మి సంతోషపడుతుంది. ఇంతలో సుభాష్ నవ్వుతూ, ఏంటి మహా నవ్వు, ఆఖరికి నీ చిన్ననాటి స్నేహితుడినే పెళ్లి చేసుకున్నావా, చిన్నప్పుడు నువ్వు వాడిని ఎంతగానో ఇష్టపడేదానివై, వాడు కూడా నీ కోసం ప్రాణం ఇచ్చేవాడు, మీరిద్దరూ ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళు అని సరదాగా అంటాడు.